సుప్రీంకోర్టు తప్పుదో పట్టించబోయినటువంటి అభిషేక్ మను సింఘ్వికి ఎదురు దెబ్బే తగిలింది. మీనాక్షి నటరాజన్ ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉందో ఆమె వేసినటువంటి నామినేషన్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించలేదు రాజ్యసభకు సంబంధించి. రెండవది ఆమె మీద దాఖలైనటువంటి క్రిమినల్ కేసుల్ని పట్టించుకోలేదు అన్న కారణంగా, అంటే ఈయన మెన్షన్ చేయలేదు అన్న కారణంగా రిజెక్ట్ చేశారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు కొంతమందిని గెలిచినటువంటి వాళ్ళను కూడా అట్లాంటిది క్యాన్సిల్ చేసిన సందర్భాలున్నాయి. అయి జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోలేదు, అయిపోయింది. అయితే ఇక్కడ అసలు విషయం తర్వాత ఏం తేలింది? ఒక కాంగ్రెస్ నాయకుడే, కాంగ్రెస్ అమ్మాయే పెట్టిన ఒక కేసు. ఫస్ట్ ఒక వ్యక్తి తనని లైంగికంగా వేధించాడు. ఆ వేధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి విషయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళింది. జిల్లా అధినాయకత్వానికి లైంగిక వేధింపులు అందులో. తర్వాతన పిసిసి చీఫ్ దృష్టికి తీసుకెళ్ళింది, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్ళింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆవిడ కోర్టులో కేసేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమైంది. అదేం కేసు? క్రిమినల్ కేసు. అప్పుడు ఏం చేయాలి? పోలీసులు దర్యాప్తు చేసి అసలు నిందితుడి వరకు అరెస్ట్ చేసి ఈ మిగతా ముగ్గురికి ఇందులో సంబంధం లేదని చెప్పి కేసు క్లోజ్ చేసేస్తే అది చూపించక్కర్లేదు. అప్పుడు క్లోజ్ అయిన కేసును చూపించక్కర్లేదు. కేసు క్లోజ్ కాకపోవడం వల్ల ఆ కేసు అట్లాగుంది. దాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అది ఆవిడకి కూడా తెలియదు వాస్తవంగా. అలా లీగల్ టీంకి తెలియాలి, వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు ఆ పాయింట్ని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళింది కాంగ్రెస్ నాయకుడే. బీజేపీ వాళ్ళు అక్కడ ఏం చెప్పారు? మధ్యప్రదేశ్లో మంత్రి, కాంగ్రెస్ వాళ్ళు ఎత్తనే తెలిసిందే మాకు డేటా అని చెప్పారు. దెన్ అక్కడ ఒక మైనస్ అయింది. ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అట్లాగే నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు ఈ కేసు కొట్టేమని మా దగ్గరికి కాదు వెళ్లాల్సింది, మీరు ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళాలి అని తేల్చి చెప్పింది. దెన్ అక్కడ ఒకటి క్లోజ్ అయిపోయింది. రెండవ ఛాయిస్ వచ్చేటప్పటికి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో అభిషేక్ మను సింఘ్వి వీళ్ళ ఎంపీ వాదనలు వినిపించారు. ఏమని? ఏదైనా క్రిమినల్ కేసులు అయితే మాత్రమే మెన్షన్ చేయాలి అఫిడవిట్లో అని చెప్పేసి. ఇది క్రిమినల్ కేసు అన్న సంగతి. ఇప్పుడు మరి ఒక అమ్మాయిని లైంగిక వేధింపటి క్రిమినల్ కేసు కాబట్టి సివిల్ కేసు అవుతుందా? అది కోర్టును తప్పుదో పట్టించారు. కోర్టు ఏముంది, ఈ దశలో మేము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు, ఎన్నికల సంఘం రిజెక్ట్ చేసింది, మీరు సిస్టంలో నుంచి పోండి అని చెప్పారు. అంటే ఎన్నికల సంఘానికి మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి. అప్పుడు ఎన్నికల సంఘం దాని మీద ఆన్సర్ చేస్తుంది, ఎంక్వైరీ చేసి, అప్పుడు దాన్ని అప్పీల్ చేయొచ్చు. అంతే తప్పించి డైరెక్ట్గా ఎన్నికల సంఘం ఆల్రెడీ నిన్ననే ఏకగ్రీవంగా ఎన్నికైపోయినట్టు కూడా చెప్పేసింది, వేరే ఎంపీని ఓకే కూడా చేసేసింది. ఇప్పుడు ఆ ఎంపీని పక్కన పెట్టి ఈమె ఎన్నికలు పెట్టాలి, ఈమెని ఎంపీగా చేయాలంటే వర్కౌట్ కాదు అక్కడ. కాబట్టి జరిగినటువంటి విచిత్రం. అప్పుడు అప్పుడైనా సరే ఇద్దరి మధ్యన ఎన్నిక జరుగుతుంది. ఎన్నికలో అప్పుడు ఓట్లను బట్టి ఎవరనేది తేలుతుంది. ప్రస్తుతానికైతే ఎన్నిక లేకుండా గెలుద్దాం అనుకున్నది అయిపోయింది. మీనాక్షి నటరాజన్కి వెన్నుపోటు పొడిచింది సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. ప్లస్ న్యాయపరంగా అయితే కనుక ఆమె రేపొద్దున సుప్రీంకోర్టు వాయించేస్తుంది, తాట తీసేస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు పోయినాయి. ఫైనల్గా సుప్రీంకోర్టు వెళ్ళి ఈసీ దగ్గర తెచ్చుకోమని చెప్పింది.